బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ మరోసారి సెన్సేషన్ అవుతోంది. ఓవైపు ఇంధన కొరతతో ఫ్లైట్ సర్వీసులు క్యాన్సిల్ అవుతున్న వేళ నిజంగా ఈ పాటికి బుల్లెట్ రైల్స్, హై స్పీడ్ రైల్స్ కనుక అందుబాటులో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదంటూ అంచనాలు బయలుదేరాయి. ఎందుకంటే సుదీర్ఘమైన దూరాలైన జస్ట్ 2-3 గంటల్లోనే దాటేయడం ఈ రైళ్ల స్పెషాలిటీ కాబట్టి. ఆ డీటెయిల్స్పై ఓ లుక్ వేసేయండి. Hyderabad to Chennai, only 3 hours. 3 గంటల్లోనే జర్నీ క్లోజ్. బుల్లెట్ రైల్ వస్తే ఏకంగా 3 వంతులు తగ్గనున్న జర్నీ టైం. ఫ్లైట్ సర్వీసులకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోతుందంటూ అంచనాలు. ప్రస్తుత ఇంధన సంక్షోభ సమయంలో బుల్లెట్ రైలుపై చర్చ ప్రారంభమైంది. నిజానికి ఈ గల్ఫ్ వార్తో సంబంధం లేకుండానే హై స్పీడ్ రైల్ కారిడార్లను కేంద్రం నెలకొల్పుతోంది. ఇందులో భాగంగానే చెన్నై, హైదరాబాద్ సహా 6 హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులను అనౌన్స్ చేసింది. ఇవి పూర్తయితే పలు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గనుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లాలంటే రైలు ద్వారా 12 గంటల సమయం పడుతోంది. అదే ఈ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 2 గంటల 55 నిమిషాల్లోనే చేరుకోవచ్చనేది ఓ అంచనా. అంటే విమానంలో బయలుదేరిన అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. బుల్లెట్ రైల్ కనుక వస్తే హైదరాబాద్లో లంచ్ చేసి చెన్నైలో టీ బ్రేక్ సమయానికి చేరుకోవచ్చంటే అతిశయోక్తిగానే ఉంటుంది. కానీ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పూర్తయితే అదంతా వాస్తవ రూపం దాల్చుతుంది. ఇప్పుడు ఈ చర్చ దేనికి అంటే ఏవియేషన్ ఫ్యూయల్ ఖరీదు ఎంతగా పెరిగిపోయిందో అలానే ఇంధన పొదుపు గురించి కూడా భారీగా చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఓ ఫ్లైట్ జర్నీకి ఎంత ఇంధనం ఖర్చు అవుతుందో అదే బుల్లెట్ రైలు ప్రయాణానికి అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే 90% ఆదా అవుతుందని తేలుతుంది. అదొక్కటే కాదు, ఫ్లైట్లో జర్నీ చేసే ప్యాసింజర్ల కంటే ఈ బుల్లెట్ రైళ్లలో జర్నీ చేసే ప్యాసింజర్ల సంఖ్య ఎక్కువ. ఒక హైదరాబాద్ టు చెన్నై మాత్రమే కాదు, హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ కూడా ఇదే ఆదా చేస్తుంది. సమయం, ఖర్చు అన్నీ మిగులుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇలా హై స్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణం కోసం 16 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతోంది. ఇవి కనుక వేగంగా తయారైతే ఇంధన పొదుపుతో పాటు ప్రయాణం కూడా తగ్గుతుంది. ప్రత్యేకంగా గల్ఫ్ వార్ తెచ్చిపెట్టిన సంక్షోభం ఈ ప్రతిపాదనలపై ఆసక్తిని మరింత పెంచుతోంది.